సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు అషరే ముబషిర స్వర్గవాసుల ధృవీకరణ పొందినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు కూఫా యొక్క గవర్నర్గా ఉన్నారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క సమయంలో. ఆ సమయంలో సాద్ బిన్ అబీ వక్కాస్ గారికి వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు వస్తుంది ఉమర్ రదియల్లాహు అన్హు వారికి. ఉమర్ రదియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటారు, కూఫాలో సాద్ బిన్ అబీ వక్కాస్ ఉంటారు. సాద్ బిన్ అబీ వక్కాస్ని పిలుస్తున్నారు. ఎక్కడికి? మదీనా. వచ్చిన తర్వాత నీ మీద ఫిర్యాదు వచ్చింది, నువ్వు నీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించట్లేదంట, నమాజ్ కూడా సరిగా చదివించట్లేదంట, నీ మీద ఒక ఫిర్యాదు వచ్చింది అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు. అప్పుడు సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, నేను ఎందుకు నమాజ్ సరిగా చదివించట్లేదు? ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా నేను నమాజ్ నేర్చుకున్నానో అదే నమాజ్ నేను చదివిస్తున్నాను అన్నారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ అన్నారు, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఫిర్యాదు వచ్చిందని నేను విచారిస్తున్నాను, నిన్ను విచారించడం జరగదుగా వెళ్ళిపో అంటారు. కానీ వెనక నుండి ఎంక్వైరీ కోసం ఒక సహాబీని పంపించారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారు కూఫాకి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా అడుగుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఎలా ఉన్నాడు అంటే అందరూ ఇతడు మంచివాడని చెప్పారు. కానీ ఒక వ్యక్తి మాత్రం షికాయత్ ఫిర్యాదు చేశాడు. అతడు 3 ఆరోపణలు గవర్నర్కి వ్యతిరేకంగా చేశాడు. అందులో మొదటి ఆరోపణ ఏంటంటే, ఈయన మాలే గనిమత్ మాకు సరిగా పంచడు, అదేవిధంగా మా మధ్య న్యాయం చేయడు, నమాజ్ కూడా మాకు సరిగా చదివించడని ఒక వ్యక్తి 3 ఫిర్యాదులు చేయడం జరిగింది. సాద్ బిన్ అబీ వక్కాస్ వారి మీద ఏదైతే 3 ఫిర్యాదులు చేయడం జరిగిందో అప్పుడు సాద్ బిన్ అబీ వక్కాస్ వారికి తర్వాత తెలుస్తుంది, అయ్యో నేను చెయ్యనటువంటి పనులు ఎంత పెద్ద నాపై అభియోగం మోపడం జరిగిందని చెప్పేసి ఆయన మనసుకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు చేతులు పైకెత్తి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా బద్దువా చేస్తారు, శపిస్తున్నారు. ఏమన్నారంటే, ఓ అల్లా, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే నా గవర్నర్ బాధ్యతలు నేను సరిగ్గా నిర్వర్తించట్లేదని ఎవరైతే నాపై ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ వ్యక్తి అబద్ధికుడు, కాబట్టి నేను అతనికి వ్యతిరేకంగా 3 బద్దువాలు చేస్తున్నాను. ఒక బద్దువా ఏంటంటే, ఓ అల్లా, అతని యొక్క ఆయుష్ని దుర్భరమైన రీతిలో పెంచాయి అని చెప్పారు. అతని ఆయుష్ పెంచాయి మొదటిది. రెండో విషయం ఏంటంటే, అతన్ని భికారిగా చెయ్యి అని చెప్పారు రెండో విషయం. మూడవ బద్దువా ఏంటంటే, అతడిని ఫిత్నాలో పడవేయి అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత బద్దువా ఎలా స్వీకరించిందో సహాబాలు ఆనాటి విశ్వాసులు చూశారు. అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మొట్టమొదటిగా అతని ఆయుష్ పెంచేయండి దుర్భరమైన రీతిలో. అంటే అతడు ఎంత వయసు పెరిగిపోయిందంటే అతని యొక్క కనుబొమ్మలు తెల్లగా అయిపోయి ఆ కనుబొమ్మల వెంట్రుకలు కింద పడుతున్నాయి, నోట్లో కూడా పడుతున్నాయి. అయినప్పుడు అంత ఆయుష్తో అతడు బ్రతికాడు. బ్రతకడం అంటే ఎలా బ్రతికాడు అంటే భికారిగా. ఆ ప్రాంతంలో అతని అంత భికారి ఎవ్వరూ లేరు, అలాంటి విషయం. మూడో విషయం ఏంటంటే, అంత వయసులో కూడా ఆ యొక్క కూడలి ఆ చౌరస్తాల దగ్గర కూర్చొని అటు నుండి వెళ్ళేటటువంటి స్త్రీలను ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఫిత్నాల్లో పడిపోయాడు. ఈ 3 బద్దువాలు సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఇచ్చారు. ఈ 3 కూడా రుజువయ్యాయి, నెరవేరాయి. కాబట్టి ఒకరి బద్దువా మనం తీసుకోకూడదు, ఒకరికి వ్యతిరేకంగా జీవితం గడిపేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.